ఈ డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే ఇలా పెయింటింగ్స్ ఉన్నటువంటి బొమ్మల్ని కలెక్ట్ చేసి ఇలాగ ఒక ఆల్బమ్ తయారు చేయమన్నారండి. అది తయారు చేసినందుకు చూడండి ఒకసారి. ఎప్పుడు ఇది 2002లోది ఇంచుమించు ఇది. చూడండి ఒక ఆయన నోటితోని చిత్రాలు వేస్తున్నాడు చూడండి. ఆయన బ్రష్ పెట్టుకుని వేస్తున్నాడు ఆయన, పెద్ద ఆయన. అలాగే అప్పుడు నేను ఒక చిన్న పెయింటింగ్ చేశాను. పెయింటింగ్ అంటే వాటర్ కలరే. చూడండి ఇది మూవీ ఏదో కహోన్ యారే మూవీ వచ్చినప్పుడు హృతిక్ రోషన్, అమీషా పటేల్ వాళ్ళ తాలూకా ఇది. అలాగే అది చేసి అది ఇప్పుడు అంటించడం అయితే జరిగింది. అందులో ఆల్బమ్లో స్థిరపరిచాను. ఇది వాటర్ కలర్ పెయింటింగ్ చూడండి. వాటర్ కలర్ పెయింటింగ్ ఒక చిన్న అమ్మాయి చక్కగా నవ్వుతున్నట్టుగా ఒక ఆల్బంలో స్టిక్ చేసింది. అలాగే కాళికాదేవి మా పిల్లలు తెలియక ఇంకులతో ఆటలు చేశారు, మరి వాళ్ళు తెలియదండి. అండ్ అలాగే రవ్యం వేసినటువంటి చిత్రాలు వేరే ఆయన కాపీ చేసి ఆయన వేశారు, పెద్ద ఆయన. చూడండి చక్కగా. అంటే అప్పుడు ఆల్బమ్ తయారు చేసింది. ఇప్పుడు ఇది చాలా కాలం. చూడండి వీళ్ళ అమ్మాయి ఈవిడే. అవును చూడండి ఎంత చక్కగా చూపించాడు ఆయన. మరి ఎవరు మోడల్స్ అయితే ఉండాలి, జనరల్గా అయితే ఆర్టిస్ట్ అనగానే మోడల్స్ ఉండాలి. మరి మోడల్స్కి బోల్డ్ అంత డబ్బులు పెట్టి వాళ్ళు తీసుకొచ్చే బదులు వాళ్ళ అమ్మాయి గారినే చూపించి చక్కగా తయారు చేశారు. అలాగే చూడండి ఎన్టీ రామారావు గారు నేను వేసినటువంటి వాటర్ కలర్ మామూలుగా ఇప్పుడు బిళ్ళలు ఉండి వాటర్ కలర్ బిళ్ళలు అన్నమాట, వాటితో వేసిన పెయింటింగ్ ఇది. యాక్చువల్గా అయితే ఇది చాలా భద్రంగా దాచాను నేను. ముక్కలు అయిపోయింది, కొంచెం పాడైంది దాన్ని బట్టేది కాదు. అలాగే మీరు మీ పిల్లల మీద మీరు పేరెంట్స్ కూడా మీ అందరూ ఇంట్రెస్ట్ చూపించండి. ఇది కమల్ హాసన్